హాయ్ అండి. మేము పత్తి చేను తీసివేసి మొక్కజొన్న వేస్తున్నాము. ఇది పత్తి కట్టిన అలాగే రోటివేటర్ కొట్టించి దుక్కి వేసామన్నమాట. దీంట్లో ఈ అచ్చు తోలుతున్నాను అనమాట. అచ్చు ఎందుకంటే అది ఒకేసారి 4 సార్లు వస్తాయన్నమాట. మనం నాగలతో గడ్డలు పడితే ఒక్కొక్కటి లేట్ అవుతూ ఉంటుంది. విత్తనం వేసినా కూడా అంతే అవుతుంది. అందుకోసం ఇట్లా అచ్చు అయితే తాప ఒక 4 సార్లు పోతూ ఉంటాయి. ఈ అచ్చుకు మధ్యన ఒక సాల్కి 20 ఇంచులు పెట్టి పత్తి అచ్చు కొట్టే మొద్దుకే వెల్డింగ్ చేయించాను అనమాట. 20 ఇంచుల గ్యాప్ తోటి ఇట్లా 4 కొయ్యలు వేసి కొడితే ఒకేసారి 4 పోతూ ఉన్నాయి. ఈ ఈ అచ్చు కొయ్య లోతు అనేది చాలా తక్కువ ఉంది. అందుకని ఈ మిషన్ తోటి మా జొన్నలు వేస్తున్నాను అనమాట. ఈ జొన్నలు అనేటివి గడ్డ పైన పడితే బాగా మోస్తాయి. ఎందుకంటే అది కొట్టుకుపోకుండా ఉంటుంది అనమాట. మనం సాలల్లో వేసినప్పుడు నీళ్ళు వదిలిపెడితే కొట్టుకుపోతుంటాయి. మనం మళ్ళీ వేసిన పిండి కూడా కొట్టుకుపోతుంది. లేకుంటే అచ్చు కాకుండా ఇట్లా మిషన్ కాకుండా అచ్చులలో గింజలు వేసి నాగలతో మళ్ళీ గడ్డ వాళ్ళకి వేసినా కూడా సరిపోతుంది. ఇట్లా గింజలు వేసి ఆ గడ్డల పైన డిఏపి పోసాము. ఏమో CP 333 అనేటువంటి వెరైటీ వేసాను అనమాట నేను. ఇది ఒక 4 ఎకరాలు. ఇది ప్రతి గింజ కూడా ఒకే కొలతతో ఉంటుంది అనమాట. 8 ఇంచుల గ్యాప్ పెట్టి వేసాను అనమాట. ఒక గింజకి మధ్యన సాలుకు మధ్యన 20 ఇంచులు పెట్టి వేసి ఇట్లా నీళ్ళు వదిలిపెడితే మనం అచ్చుతోలిన సాళ్ళ వెంబడి నీళ్ళు పోతూ ఉంటాయి. ఇట్లా పూర్తిగా నానుతూ ఉంది. చాలా బాగా నానుతుంది. బాగా లోతు లేదు కాబట్టి కమ్ముకొని పోతున్నాయి అనమాట నీళ్ళు. ఈ తర్వాత మోసిన తర్వాత చూడండి, ఇట్లా అన్నీ ఒకే కొలతతో ఉన్నాయి. ప్రతిదీ 8 ఇంచులు అనమాట. ఇంకా 10 కూడా వేసుకోవచ్చు. కాబట్టి నేను 8 పిడి చేసి ఉంటే అలాగే వేసాను. 10 ఇంచులు అయితే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ఒక్క గింజ కూడా పోకుండా మంచిగా మొలుస్తున్నాయి. ఏదో ఒకటి పోతుంది అనమాట. మిగతావి బాగా